కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు మొక్తెల పోలీసులు. నిందితుల నుండి 5 తులాల బంగారం ఆభరణాలు రికవరీ చేసినట్లు వెల్లడించారు నారాయణపేట జిల్లా డీఎస్పీ లింగయ్య. మొక్తెల మండలం చెక్కెర్ల గ్రామంలో ఓ తాళం వేసిన ఇంటి తాళాన్ని పగలకొట్టి 50,000 నగదును దొంగతనం చేసినట్లు గుర్తించారు. దీంతో మొక్తెల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక తాళాలు వేసిన ఇంట్లని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు చేసేవారని వెల్లడించారు. ఇక నిందితులపై మొత్తం 10 దొంగతనం కేసులు నమోదయ్యాయని అన్నారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో 5, కర్ణాటకలో రాష్ట్రంలో 5, మొత్తం 10 దొంగతనాల కేసులు నమోదయ్యాయని డీఎస్పీ లింగయ్య తెలిపారు. బత్తల్ మండలం జగ్లీలో నవంబర్ 11వ తారీఖు నాడు పగటిపూట దొంగతనం అయింది, 50,000 రూపాయలు పోయినాయి అని చెప్పేసి కాంప్లైంట్ ఉంచుకోవాలంటే మనకు కాంప్లైంట్ ఇచ్చారు. దానికి సంబంధించి కేసు నమోదు చేసుకుని మనం దర్యాప్తు చేస్తున్న క్రమంలో మనం కేసు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఆ క్రమంలో మనం వివిధ రకాల దొంగల్ని మనం పరిశీలిస్తుండగా వాళ్ళ పని ఎఫర్ట్ చేస్తుండగా సైంటిఫిక్ కానీ లేకపోతే పాత దొంగలు అని చెప్పేసి అని మనం ఎఫర్ట్ చేస్తున్నప్పుడు ఈరోజు అప్పటి నుంచి లాస్ట్ 6 months మనం ఎఫర్ట్ చేస్తున్నప్పుడు ఈరోజు మనకు మొత్తంలోనే అనుమానాస్పదంగా 2 అఫెండర్స్ దొరకడం జరిగింది. వాళ్ళని బట్టి విచారించగా వాళ్ళు ఎవరంటే మన మహమ్మద్ గౌస్, ఇతను సింధనూరు టౌను, రాయచూరు జిల్లా. ఇంకొక రాయచూరు హనుమంతు, ఇతను కూడా దేవదుర్గ రాయచూరు, మొత్తం కూడా కర్ణాటక స్టేట్ వాళ్ళు అన్నమాట. వీళ్ళు అంతరాష్ట్ర అఫెండర్స్. వాళ్ళు పట్టుకొని విచారించినప్పుడు మనకు 5 ప్లేసుల్లో నేరాలు చేసినట్టు చెప్పారు మనకు. అది ఎక్కడెక్కడంటే ఒకటి మహబూబ్నగర్ రూరల్లో ఒకటి, తర్వాత ఒకటే రోజు అనమాట వాళ్ళు అఫెండ్ చేసింది కూడా ఒకటే రోజు పోయిన